జనవరి 28వ తారీఖు సామాన్య కాలంలో 3వ మంగళవారము. మొదటి పట్టణము ఎబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. సహోదరులారా, యూదుల చట్టము రాబో మేలులు చేయగలిగిదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ఏటేటా ఎడతెగ ఒకే విధమైన బలులు అర్పించబడుచుండెను. అటులైనచో ఈ బలులు మూలమున దేవుని చేరదలిచిన ప్రజలను చట్టము ఎట్లా సంపూర్ణులగును చేయగలదు? దేవుని పూజించు ప్రజలు నిజముగా వారి పాపములు తొలగింపబడి వారు శుద్ధులై ఉన్నచో ఇక ఏమాత్రము వారు పాపాత్మననుకొరు. అప్పుడు వానిని అర్పించుటకు మానుకొందురు గాదా? ప్రజలకు ఎట్టేటా వారి పాపములను గుర్తు చేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి. ఏలన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. ఈ కారణం చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లా నేను, నీవు జంతు బలులను అర్పణములను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరము కల్పించితివి. దహన బలులకును పాప పరిహారార్థమై అర్పణలకును నీవు ఇష్టపడలేదు. ఇప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకును నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లా నేను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమై అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలులు సమర్పణంతయు చట్టము ప్రకారమే జరిగినను. ఆయన ఇట్లు చెప్పెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట్ట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానంలో దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నేర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రములగు చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నేను గుంపడాశతో ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటిని. ఎట్టకేలకు అతడు చెవియొగ్గి నా వేడుకలను ఆలించెను. అతడు నాకు క్రొత్త పాటను నేర్పను. అది ప్రభువును స్తుతించుట పాట. ఈ ఉదంతము నేరిగా అనేకులు ప్రభునకు భయపడుదురు, అతనిని విశ్వసింతురు. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నీ చిత్తంనే పాటించుటే నాకు పరమానందము. నీవు బలి సమర్పణము కోరవు, దహన బలిని పాప పరిహార బలిని ఆకలిపించువు. కానీ నీ ఆజ్ఞలు అంచుట నాకు చెవియొగ్గిస్థితివి కనుక నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని నేను పలికి తిని. నీవు నాకు విధించిన ఆజ్ఞలు గ్రంథమున వ్రాయబడి ఉన్నవి. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటనము చేసి తిని. ప్రభు, నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియను. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ రక్షణ గూర్చి శుభ సమాచారము నేను పదలముగా దయచేయముంచలేదు. నీ నమ్మదగినతనము, నీ సహాయమును నీళ్ళవేళ జనులకు తెలియజేయవచ్చే ఉంటిని. నీ శ్రమలను గూర్చియు నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చెప్పునే ఉంటిని. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తిని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. పునీత మార్కు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 3వ అధ్యాయము 31 నుండి 35 వచనం వరకు. ఆ కాలంన యేసు తల్లియు సోదరును వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను.
నీ తల్లియు సోదరులను వచ్చి నీ కొరకు కాచుకొని ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులు, ఏలయనా దేవుని చిత్తమును నెరవేర్చుట వాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభు సువిశేషము.